ప్రస్తుతం మనతో పాటు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. సుధీర్ రెడ్డి గారు, ఈ రోజు రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి 2047కి వెళ్తుంటే ఈ రోజు మీరేం సార్ ఈ విధంగా ఈ డ్రెస్ వేసుకొని రావడం అనేది జరిగింది అసెంబ్లీలో? ఇది ఫాలింగ్ తెలంగాణకు ఒక ఉదాహరణ. రైజింగ్ తెలంగాణ కాదు, ఫాలింగ్ తెలంగాణ. కాబట్టి కనీసం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మనం పట్టించుకోకుండా గాలికి వదిలేసి రైజింగ్ తెలంగాణ అని చెప్పి మనకు మనమే అనుకుంటే ప్రజలందరూ కూడా గమనిస్తుంది. కాబట్టి అది తప్పు. ఇది ఫాలింగ్ తెలంగాణ. దోమలను కూడా అరికట్టలేక దోమల బారిన పడి ఇలా అనేక మంది డెంగ్యూ, చికెన్ గున్యా మరియు మలేరియా వ్యాధుల పడి ప్రైవేట్ హాస్పిటల్లో చేరి లక్షల రూపాయలు అయ్యేలా కూడగొట్టుకుంటున్నారు. కాబట్టి అలాగే నోరు తెరిచి సాయంత్రం మాట్లాడదామంటే నోట్లోకి దోమలు పోతున్నాయి. కాబట్టి ఈ దోమల బారి నుంచి ప్రజల్ని రక్షించండి. అలాగే పటిష్టమైన చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ రోజు ప్రభుత్వం 4th సిటీ అని చెప్పేసి, ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఇంత పెద్ద సిటీలు కడుతుంటే అండ్ ఇన్వెస్ట్మెంట్లను ఆహ్వానిస్తుంటే సో మీరేంది దోమలు అని చెప్పేసి ఒక సిల్లీ పాయింట్ని పట్టుకొని ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు అనుకోవచ్చా? ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ప్రజెంట్ సిటీని మర్చిపోతే ఎట్లా? ప్రజెంట్ సిటీలో ప్రజలు 1.5 కోటి మంది నివసిస్తుండ్రు. దీన్ని బాగు చేసుకుంటే ఫ్యూచర్ సిటీ కట్టండి. దీన్ని గాలికి వదిలేసి ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీని కడితే ఏం లాభం? అండ్ ప్రతి దానికి బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకుంటున్నారు. మూసి ప్రక్షాళన కావచ్చు, ప్రతి దానికి. ఈరోజు మూసి ప్రక్షాళన జరుగుంటే ఈ సమస్య ఉండేది కాదు కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పే ఆన్సర్ ఉంటుంది సార్. మూసి ప్రక్షాళనకు మేము అడ్డు కాదు, ప్రారంభించిందే మేము. కానీ మేము చేసే పద్ధతి వేరే ఉంది, వాళ్ళు చేసే పద్ధతి వేరే ఉంది. వాళ్ళు చేసే పద్ధతి వల్ల కొన్ని వేల మంది ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఇబ్బంది ప్రజల్ని పెట్టొద్దని మేము అంటున్నాం అంతే. మీరు ఈ విధంగా చేస్తే అంటే వచ్చే ఇన్వెస్టర్స్ రాకుండా పోతే అది ఆ బద్నాం కూడా మీరు చేసిన వాళ్ళే అవుతారని చెప్పేసి అనుకోవచ్చు. వాస్తవాన్ని చెప్తే ఇంకా వచ్చే ఇన్వెస్టర్ ఏందండి? ఇన్వెస్టర్స్ కు సమస్యలన్నీ దాచిపెట్టి పరదా కప్పేసి మీరు రాని చెప్పేసి అంటే అది ఎట్లయితుంది? అది తప్పు అవుతుందిగా. కాబట్టి చిన్న సమస్యల్ని ఫస్ట్ హ్యాండిల్ చేయండి, వచ్చే ఇన్వెస్టర్స్ ఆటోమేటిక్గా వస్తారు. అండ్ మొత్తానికి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ రైజింగ్ తెలంగాణ 2.5 సంవత్సరాలు అయింది కదా, ఒక సీనియర్ ఎమ్మెల్యేకి ఏం చెప్తారు? ఇది ఫాలింగ్ తెలంగాణ. కాబట్టి రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టకండి. ఫాలింగ్ తెలంగాణ. మన తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ఇంకా అనేకమైన పటిష్ట చర్యలు తీసుకోవాలి. సింపుల్ సమస్యనే దోమల్ని ఎరకట్టమని చెప్తున్నాం. అండ్ మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు కదా, సో ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో మరి మున్సిపల్ శాఖ మంత్రిగా పాసా ఫెయిల్? మీరు ఇచ్చే మార్క్స్ అది ప్రజలు చెప్పాలి. నేను పాస్ అని పేరు ఒక ప్రతిపక్ష నాయకునిగా చెప్తే అది రాజకీయం చేసినట్టుంది. కాబట్టి ప్రజలు చెప్పాలి అది.